సరే మీరంటున్నట్లుగా బాగు పడటం ఇష్టం లేదనేది పక్కన పెడితే కాసేపు వాళ్ళ చేతుల మీదుగా బాగుపడట్లేదనేది అన్నారు. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళకే అంత ఇష్టం ఉండి, వాళ్ళకే చెయ్యాలనే తపన ఉండి, అంత తాపత్రయం ఉండి, మరి అమరరాజాని అక్కడ పంపించారు. మనకు రావాల్సిన కంపెనీలన్నీ ఆ రోజున తెలంగాణకి ఎందుకు తరలి వెళ్ళిపోయినాయి? స్కూల్స్ పిల్లల దగ్గర నుండి పెన్షన్ తీసుకునే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు మేము ఇబ్బంది పడలేదు అని చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇబ్బంది పడ్డామని చెప్పేవాళ్లే కానీ మేము ఇబ్బంది పడలేదు అని చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళ వల్ల? మరి ఎలా ఉండిద్ది? ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు? వీళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళైతే మరి అంతా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఎక్కడికక్కడే అన్ని పనులు ఆపించేసి ఎంత ధనాన్ని దుర్వినియోగం చేశారు. అసలు నువ్వు ఒక రాజధానివే కట్టలేని వాడివి 3 రాజధానులు ఎలా కడతాడు అనుకున్నాం మనం. ఆ రోజున 3 రాజధానులు అన్నప్పుడు ఏ విధంగా అమరావతి రైతులందరూ కూడా ఆక్రందనలు పెట్టారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేసావు, ఏ ఒక్క మంచి పని చేసావు? అన్నిట్లో కూడా ఈ రోజున ఎవరైనా సరే కంపెనీలు వస్తుంటే ముందు నాకు వాటా ఇచ్చి తర్వాత నువ్వు డీల్ మాట్లాడుకో, నీ రాష్ట్రానికి వచ్చి నీకు మంచి చేయడానికి నీకు వాటా ఇవ్వాలా? ఎలా ఉంది వినటానికి మనకి? అంత దరిద్రంగా మీరు రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించి మద్యం కుంభకోణంతో అందరి ప్రాణాలను తీసేసి మరి ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు చెప్పి 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 విసుగొస్తుంది వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనులకి. మరి అట్లాంటి వ్యక్తులు మా చేతుల మీదుగా అభివృద్ధి చెందలేకపోయింది అని చెప్పేసి బాధపడతారు అనుకోవటం మనది తప్పు ఫస్ట్. ఇంకోటి మీరు అన్నట్లుగా మరి క్వశ్చన్లో ఏదైతే అభివృద్ధి జరగకూడదు అని కోరుకుంటున్నారంటే ఇది వాస్తవం. జరగకూడదనే కోరుకుంటున్నారు కాబట్టే పరిపాలన అలా కొనసాగించారు. ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు వీళ్ళని 11 ఇచ్చి పక్కన పడేసినా కూడా ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని భయంతోనే ఇలాంటి అవాకులు చవాకులు, ఇలాంటి అబద్ధాలు, ఎప్పుడు చూడు అభూత కల్పనలు, ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయటం, దాన్ని చక్కెరలు కొట్టించడం, వాళ్ళ సోషల్ మీడియాలో పదే పదే వైరల్ చేయించడం. సొంత చెల్లెల్నే నువ్వు వదిలిపెట్టలేదు, సొంత తల్లినే నువ్వు అక్కడ నీ పార్టీలో గౌరవ పదవిలో ఉండకుండా చేశావు, నీ రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే చంపేశావు, నీ తండ్రి సేవాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు సంతకాల సేకరణ చేసి సీఎం హోదాలో వెలగాలని చెప్పి చూసావు. మరి ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఇంకా ఏ విధంగా ఆలోచించగలుగుతాం? ఇప్పటికి కూడా మరి ఎన్నో విధాలుగా ఇతను తప్పించుకోవడానికి అంతా కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు.